కార్గిల్ వార్ భారతీయ గుండెల్లో చెదిరిపోని ముద్రను వేసింది. పాక్ దొంగచాటుగా భారత భూభాగాన్ని ఆక్రమించడానికి పన్నిన కుయుక్తిని వీరోచితంగా పోరాడిన మన సైనికులు తిప్పికొట్టారు. 130 భారత శిబిరాలను తిరిగి చేజిక్కించుకున్నారు. పాక్కు తగిన గుణపాఠం నేర్పించిన భారత సైన్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అయితే ఇప్పటికీ కార్గిల్ దగ్గరున్న 53 పాయింట్ పాక్ హస్తంలోనే ఉంది. అక్కడ పాక్ సైనిక శిబిరాలున్నాయి. ఇక పాయింట్కి ఇటుపక్క నుంచే కార్గిల్ వార్ సమయంలో మన సైనికులు బంకర్లను ఏర్పాటు చేసుకుని యుద్ధం చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో మన సైనికులు ఏర్పాటు చేసుకున్న బంకర్ల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా ఉండి ఇక్కడ సైన్యాన్ని నడిపించి సరైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ కి యొక్క అరాచకాలను ప్రభుత్వానికి తెలియజేసినటువంటి కీలక వ్యక్తి ఇక్కడ మహమ్మద్ యూసఫ్ సుబేదార్. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతటిని కూడా అయితే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనకు ఏదైతే అక్కడ కనపడుతుందో అక్కడ 5353 అన్నటువంటి పాయింట్లో పాకిస్తాన్ ఇప్పుడు కూడా తన అడ్డాని వేసుకొని ఉంది. లోపడంతా కూడా చాలా పెద్ద బంకర్లను ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంది. అంటే దాని చుట్టూరా కూడా భారత్ సైన్యం మొత్తం అంతా కూడా పహరాలో ఉంది, దానిని హస్తగతం చేసుకోవడానికి. అయితే అక్కడి నుంచి కదలట్లేదు. ఇక్కడ మనకు ఏదైతే కార్గిల్ వార్ జరిగినటువంటి సమయం ఉందో ఆ కార్గిల్ వార్ సమయం ప్లేస్లో మొత్తం అంతా కూడా బంకర్లు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు, భద్రతా దళానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైతే పోలీసులు ఈ విధంగా ఉండి ఇక్కడ నుంచి కార్గిల్ యుద్ధంలో అక్కడ ఉండేటటువంటి ఏదైతే స్థావరాలను పై దాడి చేయడానికి ఉండేటటువంటి ఒక స్థలం, ఇక్కడ నుంచి ఈ విధంగా షూట్ చేసేటటువంటి విధంగా మొత్తం అంతా ఈ విధంగా ఒక బంకర్ల లాంటివి తయారు చేసుకొని ఇక్కడ నుంచి ఫైట్ చేసి శత్రువులను అన్నిటిని కూడా నాశనం చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టించినటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి తరలి వాళ్ళని వేటాడి ఇక్కడి నుంచి పంపించినటువంటి ఇలాంటి బంకర్లలోనే పోలీసులు పహర కాసి వాళ్లకు మొత్తం ఈ ప్రాంతాన్నిటిని కూడా భారత సైన్యం ఆక్యుపై చేసుకున్నది. ఇలా కిందికి అక్కడొకటి కనపడ్డది, ఇక్కడొకటి కనపడ్డది. ఇక్కడ ఈ ప్లేసుల్లో ఉండి పోలీసులు అంటే మన భద్రతకి సంబంధించినటువంటి ఆర్మీ సోదరులందరూ కూడా ఇక్కడ దాక్కొని మొత్తం ఫైరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఆక్యుపై చేసుకున్నటువంటి ప్లేస్. వాళ్ళని మొత్తం అంతా కూడా ముట్టడించి వేటాడి ఇక్కడి నుంచి తరిమి కొట్టి మరి ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి షూట్ చేసినటువంటి ఈ స్థలం. ఇట్లాంటి బ్రంకాలలో ఉండి కార్గిల్లో యుద్ధంలో విజయం సాధించినటువంటి గడ్డ ఇది. దాదాపు 3 నెలలు పోరాటం చేశారు. ఈ పోరాటంలో దాదాపు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు 1800 మంది పైగా కూడా మరణించారు. కానీ మన భారత సైన్యానికి సంబంధించింది 800 మంది సైన్యంలో వీరమరణం పొందారు. కానీ ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఆ ప్రాంతాలన్నిటిని కూడా మరి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 3 నెలల పాటు జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి కార్గిల్ యుద్ధంలో విజయ దుందుభి మోగించారు. ఇది కార్గిల్ గడ్డ. దాదాపు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఖాళీ చేశారు. అక్కడ కనిపించేటటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటి కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. కానీ ఈ గ్రామంలో ఉండేటటువంటి యువకులు వాళ్ళందరూ కూడా ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ మొత్తం గుర్రాల మీద స్వారీ చేస్తూ ఇక్కడ ఉండేటటువంటి సైనికులకు ఎప్పటికీ అప్పుడు మొత్తం సహాయ సహకారాలు అందిస్తూ వారికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తూ మొత్తము ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు. ఇది కార్గిల్ కథ. కార్గిల్ దాదాపు 3 నెలలు జరిగిన 3 నెలల్లో పాకిస్తాన్ని మట్టి కరిపించినటువంటి యువకులు, మొత్తం ఈ ప్రాంత ప్రజలు, మన భారత సైనికులు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇక్కడ నేనుండేటటువంటి స్థలంలోనే భారత సైనికులు వీరోచిత పోరాటం చేసినటువంటి ప్లేస్. ఇక్కడి నుంచే ఆ
ఏదైతే పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలాన్ని మొత్తం అంతటికున్న పర్వతాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఆ ఏదైతే పాయింట్స్ అన్నిట్లో కూడా అక్కడ ఉండేటటువంటి పాక్ సంబంధించినటువంటి మొత్తము వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసినటువంటి స్థలము ఇది. ఇక్కడ నుంచి దాదాపు ఈ బంకర్లలో ఒక ముగ్గురు ఉండేటటువంటి స్థలము. ఇక్కడి నుంచి ఈ విధంగా కూర్చొని షూట్ చేసి వాళ్ళ స్థావరాలపై ఎక్కుపెట్టి ఆ స్థావరాలను మనకి మొత్తం అంతటిని కూడా ఇక్కడ ఆ స్థావరాలను అన్నిటిని కూడా ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పారద్రోలి మొత్తము మన భారత సైన్యం అంతా కూడా ఆక్యుపై చేసుకున్నది. ఇలాంటి ఈ స్థలంలోనే భారత సైన్యము దాచుకొని 3 నెలల పాటు వీరోచిత పోరాటం చేసి ఇక్కడి నుంచి ఆ స్థావరాలను అన్నిటిని కూడా ఆ భూభాగాన్ని అన్నింటిని కూడా ఆక్యుపై చేసుకున్నది. ఇలాంటి కార్గిల్ యుద్ధంలో ఉపయోగించినటువంటి ఈ బంకర్లు చాలా కీలకం. ఈ ప్రాంతంలో ఇలాంటి బంకర్లు మనకు దాదాపు ఒక 20 నుంచి 30 బంకర్లు కనపడతాయి. ఈ బంకర్లలోనే వీళ్ళంతా కూడా భారత సైనికులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఈ ప్రతి రాయి కూడా కార్గిల్ సమయంలో ఉపయోగించినటువంటి రాళ్ళు. అప్పుడే వీటి నిర్మాణం కూడా జరిగింది. ఈ ప్లేస్లో మనకు ఇలాంటి బంకర్లు చాలా కనపడతాయి. ఇక్కడ కూడా మనకి ఇంకొక బంకర్ ఉంది. ఈ బంకర్లు ఇలాంటి బంకర్లు సైన్యం అంతా కూడా దాచుకొని పాకిస్తాన్ మీద మెరుపు దాడి చేసి ఆ ప్రాంతాలన్నిటిని కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే పర్వతాలు ఉన్నాయో మొత్తం హిమాలయ పర్వతాలకు సంబంధించింది. దాదాపు 150 కిలోమీటర్ల మేర కార్గిల్ యుద్ధం జరిగినటువంటి స్థలము. ఈ స్థలం అంతా కూడా మొత్తం అంతా కూడా భారత సైన్యం అంతా కూడా మరి తిరిగి క్యాప్చర్ చేసుకుంది. అలాంటి యుద్ధ భూమి కార్గిల్ యుద్ధ భూమి. కెమెరామెన్ ధర్మతో కళ.